హాయ్ అండి, వెల్కమ్ టు తెలంగాణ బ్యాంకర్. అండ్ చాలామంది ఆర్ఆర్బి క్లర్క్ గురించి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అండ్ 70 అమౌంట్ ఉండొచ్చు, 80కి 70 దాకా అంటే ఎట్లా స్కోర్ చేయగలం, ఇది చాలామంది దగ్గర నేను కాన్స్టెంట్గా వింటున్నా. అండ్ మీరు 80కి 70 వరకు స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీకి వస్తే మెయిన్ తెలంగాణ గురించి మనకు లాస్ట్ టైం పోస్ట్ 420 ఉండే 2024లో, అండ్ ఈసారి పోస్ట్ 2025లో 450 అయినాయి. అండ్ ఏపీలో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఇది తెలంగాణది. అండ్ ఏపీలో 2024లో 150 ఉండే అండ్ 2025లో కూడా 150 ఉన్నాయి. సో నార్మల్గా మనకు నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు మన దగ్గర కాంపిటీషన్ మోస్ట్లీ ఏపీ వాళ్ళదే ఉంటుంది. 80% ఏపీ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకుంటారు కాబట్టి అది చాలా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది. అండ్ లాస్ట్ టైం కర్ణాటకలో ఓన్లీ 200 పోస్ట్ ఉండే, సో అక్కడ ఎక్కువ మంది ఏపీ వాళ్ళు అక్కడ అప్లై చేసుకున్నది లేదు. లాస్ట్ టైం చాలా మంది తెలంగాణకి అప్లై చేసుకున్నారు. అండ్ ఈసారి లాస్ట్ టైం కంటే ఒక 30 పోస్ట్ ఎక్కువ ఉన్నాయి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఏవైతే ఏపీలో వేకెన్సీస్ సేమ్ ఉన్నాయి. అండ్ థర్డ్ థింగ్, కర్ణాటక వేకెన్సీస్ 2024లో 200 ఉంటే 2025లో అది 800 అయింది. 800 ఇస్ బిగ్ మార్జిన్. సో 800 అంటే చాలామంది ఏపీ వాళ్ళు తెలంగాణకి అప్లై చేసుకునే వాళ్ళు తెలంగాణకి కాకుండా కర్ణాటకకి అప్లై చేసుకోండి. సో నేను ఇంతకుముందు నేను చెప్పిన వీడియోస్లో, ఇప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ వీడియోలో నేను చెప్పినట్టు తెలంగాణకి అప్లై చేసే ఏపీ వాళ్ళు కర్ణాటకకి అప్లై చేసుకుని అని చెప్పినట్టు ఇందులో కూడా అదే జరిగింది. ఈ ఇయర్ మెయిన్గా కర్ణాటకలో 800 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎవరైతే ఏపీ వాళ్ళు తెలంగాణకి అప్లై చేసుకునే వాళ్ళు దే షిఫ్టెడ్ టు కర్ణాటక. సో నేను ఎట్లయితే నేను 3 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్ వేకెన్సీస్, సెకండ్ థింగ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ, అండ్ థర్డ్ థింగ్ కాంపిటీషన్. సో వీటిలో ఏదైతే వేకెన్సీస్ పెరిగినాయి లాస్ట్ టైం కంటే, అండ్ ఏదైతే కాంపిటీషన్ తగ్గింది లాస్ట్ టైం కంటే, కర్ణాటకకి అప్లై చేసుకున్నాం కాబట్టి ఈసారి తగ్గింది. అండ్ క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ అది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుంది. ఒక సెక్షన్లో ఎక్కువ ఉంటే ఒక సెక్షన్లో తక్కువ ఉంటుంది డిఫికల్టీ, బట్ ఓవరాల్గా అయితే అందరికీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ. సో ఇక్కడ మేజర్ చేంజెస్ వచ్చేది ఏదైతే కాంపిటీషన్ అండ్ ఏదైతే వేకెన్సీస్. సో వీటిలో లాస్ట్ టైం మనకు ఇవి ఫ్యాక్టర్స్గా పెట్టుకుంటే లాస్ట్ టైం మనకు ఏపీ వాళ్ళు ఆల్మోస్ట్ 80% తెలంగాణకి అప్లై చేసుకున్న, ఈసారి కంటే ఒక 30% తక్కువ ఉన్న. లాస్ట్ టైం ప్రిలిమ్స్లో ఓబీసీ కట్ ఆఫ్ ఇట్ వాస్ 55. సో ఎక్కడ 70 అబోవ్ అన్న క్వశ్చన్ వచ్చిందో నాకు తెలియదు, కానీ చాలా మంది 70 అబోవ్ రావాలి. సో నేను మార్క్స్ చేస్తుంటే నాకు 50 వస్తున్నాయి, 70 దాకా నేను రీచ్ అవుతలేను, నాకు రాదేమో అని ముందే డిసప్పాయింట్ అయిపోయి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే అప్లై చేసి అంటే అన్ని రాసుకుంటూ వచ్చి ఒక పాయింట్ వచ్చారు వాళ్ళు అటెంప్ట్ చేస్తే 55 60 ఉంటుంది, కానీ కట్ ఆఫ్ 70 అబోవ్ ఉంటుంది కదా అని మిగతా అన్ని ఏమి తెలిసినా తెలియకపోయినా పెట్టేసి అటెంప్ట్ అయితే 70 అబోవ్ చేసేసి వస్తుంది. అది చాలా పెద్ద బ్లండర్. అది అస్సలు చేయకండి. ఎందుకంటే అది చేస్తే మీకు ఒక నెగిటివ్ అయ్యే ఛాన్స్ వస్తుంది. మీకు వచ్చే 55 కూడా రావు, ఇంకా తగ్గుతుంది. సో అది చేయకండి. అందుకే క్లారిటీగా నేను ఈ వీడియో చేస్తున్నా. కట్ ఆఫ్ అనేది 70 అబోవ్ ఎప్పుడు ఈసారి అయితే అసలు ఉండదు, ఎందుకంటే మన కాంపిటీషన్ వేకెన్సీస్ అన్నీ మనకు ఫేవర్గా ఉన్నాయి. కాబట్టి ఏదైతే లాస్ట్ ఇయర్ 55 కట్ ఆఫ్ ఉందో క్వశ్చన్ పేపర్ డిఫికల్టీకి సంబంధం లేకుండా, అగైన్ ఐఎమ్ సేయింగ్ క్వశ్చన్ పేపర్ డిఫికల్టీకి సంబంధం లేకుండా ఈసారి ఓబీసీ కట్ ఆఫ్ 2025లో ఐఎమ్ సేయింగ్ ఇట్ విల్ బి బిట్వీన్ 50 to 55. ఇది మీకు నేను ఈ వీడియో ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటిదంటే ఇది మీకు ఇప్పుడు చాలా అవసరం.
ఎవరైతే అరే కాదులే 70 ఎట్లా వస్తాయి మనకు రావు కదా, మార్క్స్ చేసుకునే వస్తలేదు కదా అని లైట్ తీసుకునే వాళ్ళు ఉండరు, వాళ్ళ కోసం చేస్తున్నా. కట్ ఆఫ్ అన్నది 50 to 55 అంతే వెళ్తుంది. సో మీరు ఒకవేళ మార్క్స్ చేస్తున్నప్పుడు మీకు 50 వస్తుంటే ఇట్స్ గుడ్. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత రియాలిటీలో మీరు ఇప్పుడు ఇంట్లో చాలా పురుసత్గా కూర్చొని మార్క్స్ చేసేటప్పుడు అంత ఫుల్ ఫ్లెజ్ ఇయర్ కాబట్టి కొంచెం 50స్లోనే ఉంటారు. అదే ఎగ్జామ్ పోయినప్పుడు ఆ సీరియస్నెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 50 అటెంప్ట్ చేయగలుగుతున్నారు మీరంటే అక్కడ ఈజీగా 55 అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ డిఫికల్టీ లెవెల్ ఇప్పుడు మార్క్స్లో ఇచ్చేంత అక్కడ పోయిన తర్వాత అది ఉండదు. సో డిఫికల్ట్ లెవెల్ ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది క్లర్కే కాబట్టి. సో మీరు 55 to 60 మీరు ఈజీగా అటెంప్ట్ చేసి వస్తారు. అండ్ 55 మోస్ట్లీ 55 అన్నది కట్ ఆఫ్ అంతకు మించి తక్కువనే ఉంటుంది. సో మీరు టెన్షన్ పడకండి, మీరు వెళ్ళి మీ బెస్ట్ ఇవ్వండి. ఈరోజు ఆల్రెడీ కొంతమందికి ఎగ్జామ్ అయ్యింది, రేపు కొంతమందికి ఉంది, వాళ్ళకైనా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో మీరు వెళ్ళి మీ 100% ఇవ్వండి, మీరు అస్సలు టెన్షన్ పడకండి, మీరు ఈసారి క్లియర్ చేస్తారు. వేకెన్సీస్ ఉన్నాయి, కాంపిటీషన్ తక్కువ ఉంది. సో యూ గివ్ యువర్ బెస్ట్ అంతే. మీకు ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ ఈసారి మీరు క్లియర్ అవుతున్నారు. మెయిన్స్కి మనం కలిసి చదువుకుందాం. నేను ఏం పాయింట్స్ ఏం చదవాలో అంతా నేను క్లియర్గా డీటెయిల్గా చెప్తా. మీరు ఈసారి అయితే రేపు వెళ్ళి పేపర్ చించేసి రండి. అండ్ ఇది మన తెలంగాణ బ్యాంకర్ ఛానల్, దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఓన్లీ పర్టికులర్ రిలేటెడ్ టు తెలంగాణ. సో ఏది తెలంగాణ గురించి ఏ బ్యాంక్ ఉన్నా ఏది ఉన్నా కట్ ఆఫ్స్ గురించి కానీ వేకెన్సీస్ గురించి కానీ అన్నిటి గురించి అప్డేటెడ్గా నేను వీడియోస్ చేసి పెడతా. సో మీరు ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. కమెంట్లో మీరు మెన్షన్ చేయండి మీకు ఇంకేమైనా వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను దాన్ని. యా, థ్యాంక్ యూ.